అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వన్ సైడ్లో పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత వరుణ్ కవలకొల్లు గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఐ మీన్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్, శ్రీధర్ మెల్లిగా అడిగాడు. ఈ ప్రశ్న అడగగానే కీర్తన మొహం డల్గా అయిపోయింది. కొంచెం సేపు మౌనం తర్వాత అంది, ఐ యామ్ డివోర్స్డ్, పిల్లలు లేరు. అంతసేపు ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏమనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు. కానీ పొద్దున చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చెయ్యకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనాని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడాడు. దీప్తితో హడావిడిగా 4 మాటలు మాట్లాడి తిరిగి వచ్చేశాడు. కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటి రోజు మీటింగ్ ఉండటం, ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం లేట్ అయ్యింది. పార్కింగ్ లాట్కి వెళ్ళి బైక్ స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకొని క్యాబ్ బుక్ చేసుకుందామని మొబైల్ బయటికి తీశాడు. ఇంతలో వెనక నుండి కీర్తన వచ్చి ఎనీ ప్రాబ్లం అంది. అవునండి, బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య ట్రబుల్ ఇస్తుంది. మెకానిక్కి చూపిద్దామనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్. పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా. నిన్న చూశాను. అంటే క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకెందుకు అనవసరంగా శ్రమ? నాకేం శ్రమ లేదు, దారిలోనే కదా. మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బంది లేదు, మీకే ఇబ్బందేమో అని. నాకు అలాంటి అనవసర ఇబ్బందులేం లేవండి. అయితే పదండి, అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్. చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనస్సు గాల్లో తేలినట్టుగా అనిపించింది. కీర్తన పర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కానీ నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది, ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే టు హోమ్. ఆర్ యూ నాట్ డ్రైవింగ్? యా, మై బైక్ గాట్ ట్రబుల్. ఓహో, ఇన్ క్యాబా? శ్రీధర్కి ఇంకా చాట్ చెయ్యాలనిపించలేదు. యా, మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో. కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన. ఫ్రెండ్తో. ఓహో అవును, మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఏ ఏరియాకి కొత్త కదా. మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరు పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది అంది కీర్తన. అంటే నాకింకా పెళ్ళి కాలేదని నసిగాడు శ్రీధర్. వాట్, ఇంకా పెళ్ళి కాలేదా? అదేంటి, ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు. ఓహో సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకే అలా అన్నా. అంటే చేసుకోవాలి అనిపించలేదు, అందుకే. మరెప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ ఆ పెళ్ళి. హే కంగ్రాట్స్. అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చెయ్యాలి. అలాగే. నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున్న ఉండడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయిందిలేండి. మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయికి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనుకున్నాడు. అడగాల వద్దా అని కొంచెం సంశయించి, నువ్వేమనుకోకుంటే నేనొక విషయం అడగొచ్చా అన్నాడు. అడగొచ్చు. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి అన్నాడు మొహమాట పడుతూ. ఇబ్బందేం లేదులే, ఈ పాటికి చాలామందికే చెప్పానులే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు, నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు.
అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్త మామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం? అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే. పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా, పెద్ద ప్రాబ్లం కదా. ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది. లవ్వా? నవ్వింది. ఏమయ్యింది? లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఎవరిని యాక్సెప్ట్ చెయ్యలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి. బైక్ వేగం పెంచింది తను. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ అనుకున్నాడు మనసులో. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకొని ఒక వస్తువులా చూశాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియదు. ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది. శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ సైడ్కి ఆపండి అన్నాడు. బైక్ దిగి థ్యాంక్స్ చెప్పాడు. సారీ, నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా నవ్వుతూ అంది కీర్తన. అదేం లేదు అన్నాడు. ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆమె చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు. ఓకే బాయ్, గుడ్ నైట్. బైక్ రివర్స్ చేస్తూ అంది తను. గుడ్ నైట్. కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఆ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు? అందరి గురించి వదిలేసిన దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాల ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలయ్యింది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడని కదా అని సర్ది చెప్పుకుందాం అనుకున్నా దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీస్కి పంపాడని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంకా ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడ మీద కూర్చొని సరదాగా సరసాలాడుకుంటున్నాయి. వాటిని కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదుటిపై చెమట వస్తోంది. ముంగురులను వెనక్కి సరి చేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రమతో వేసిన పెయింటింగ్లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావచ్చు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకొని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు. కీర్తన అతని వైపు చూసి ఏం చేస్తున్నావు అంది. ఏం లేదు, నా ఏంజల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్. అబ్బో అంది తన టమాటాలు తరుగుతూ. వెంటనే వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ. ఏం, నా భార్యను నేను వాటేసుకుంటే తప్ప అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముందు ఎవరొచ్చారో చూసి రండి అని కీర్తన అనడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా దీప్తి నిలుచొని ఉంది. లోపలికి రావచ్చా అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు. ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్. కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది. తిను సురేష్, నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రికను తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి. ఓ కంగ్రాట్స్, తప్పకుండా వస్తాం అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీప్తి చాలా మంచమ్మాయి కదండి. నా వల్ల తన పెళ్ళి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్వైట్ తెచ్చి ఇచ్చింది.
అంది కీర్తన. అవును అన్నాడు శ్రీధర్. ఆ రోజు కాఫీ షాప్లో జరిగింది గుర్తు తెచ్చుకుంది. పెళ్ళి 10 రోజులు ఉందనంగా దీప్తిని ఒక కాఫీ షాప్లో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో తెలియదు కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకొని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే వ్యక్తి సురేష్ గుర్తుకు రాకపోయుంటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టి ఉండలేదు. సురేష్ ఇల్లు వాళ్ళ వీధి చివర్లోనే. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయమైంది. తర్వాత కారు కొనుక్కొని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా 4-5 కార్లు కొని క్యాబ్లకు రెంటును ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు. పైగా ఏ చెడులవాట్లు లేవు. నీ ఇన్సూరేషన్తోనే జీతంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎంలో MBA చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడు తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికే వరకు అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడు అతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుందామెకి. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమయ్యింది తనకు. ఆమె మనసులో కొంచెం తేలికైనట్టు అనిపించింది. ఇంతకీ ఆమెకి ఈ విషయం చెప్పావా లేదా అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి. లేదు అన్నాడు శ్రీధర్. ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్ళిని క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నారా? ఆమెను మనసులో పెట్టుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆమె ఒప్పుకోకపోతే అదంతా నేను ఆలోచించలేదు ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్. అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా. శ్రీధర్ భయంతో ఎందుకు అన్నాడు. ఎందుకో తర్వాత చెప్తా, ఏం భయపడకండి, ముందు ఫోన్ చెయ్యండి, అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా అనడంతో తప్పక కీర్తికి ఫోన్ చేసి ఆ కాఫీ షాప్కి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకొని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకేం అదృష్టం ఉంటుంది అంది దీప్తి. కానీ నాకు పిల్లలు కారు, ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ. పిల్లలు కాకపోతే ఏం, నిన్నే చిన్నపిల్లలా చూసుకుంటాడు, అంతగా కావాలంటే దత్తక తీసుకోండి అని చెప్పింది. లేదా వేరే విధంగా ట్రై చెయ్యండి, తప్పేం లేదు అంది దీప్తిని కీర్తన చెయ్యి పట్టుకొని. కీర్తన కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. తన మనసులో మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి. కొంచెం సేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకొని, కీర్తన నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీకు కూడా కలిగేలా చూసుకుంటా అప్రయత్నంగా మాట్లాడేశాడు. దీప్తి కీర్తన వైపు తిరిగి, ఒక ఆడదాని మనసు ఆడదానికే అర్థం చేసుకుంటుంది అంటారు, కానీ మగాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు, చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చెయ్యడం నాకు పెద్ద పనేం కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్, ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ది బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్లికి ఓకే చెప్పింది. అదంతా గుర్తుకు తెచ్చుకున్న శ్రీధర్ దీప్తి లాంటి మంచి అమ్మాయిలకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక ఎక్కడో ఆపామంటూ కీర్తనని వాటేసుకున్నాడు. ఇలా వాళ్ళ ప్రేమ మళ్ళీ చిగురించి పెళ్లిదాకా దారితీసింది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.